నమస్కారం. పిఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సచివాలయంలో సీఎం రేవంత్ తో సమావేశమైన సిపిఐ నేతల బృందం. కనీస వేతనాల పెంపుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిపిఐ. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలన్న సీతక్క. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న మంత్రి సీతక్క. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. మహిళా సంఘాల సమావేశంలో పాల్గొనాలని కోరిన సీతక్క. భూమన వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన భానుప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్న భానుప్రకాష్. మఠాధిపతులపై వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి. ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాలకు వాడొద్దన్న భానుప్రకాష్. ఇంధన ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన పొన్నం ప్రభాకర్. పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి. రైతులపై ప్రేమ ఉంటే ధరలు తగ్గించాలన్న పొన్నం ప్రభాకర్. డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రంపై ఫైర్ అయిన పొన్నం. ఫీజు రియంబర్స్మెంట్ పై రేవంత్ ను టార్గెట్ చేసిన సబిత. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్న సబితా ఇంద్ర. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్. విద్యార్థుల కోసం పోరాటానికి సిద్దమన్న మాజీ మంత్రి సబిత. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలోని సిపిఐ బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో సిపిఐ నేతలు సత్యం, పశ్య పద్మ, ఈ నరసింహ, చాడ వెంకటరెడ్డి, హేమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్టంలో కనీస వేతనాలను పెంచినందుకు ముఖ్యమంత్రికి సిపిఐ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగానికి మరింత మద్దతు అందించేందుకు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రాష్ట అభివృద్దిలో ప్రతి వర్గం భాగస్వామ్యం అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు. పోలవరం జిల్లాలోని గండిపోచమ్మ దేవస్థానంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అర్చకులు, సిబ్బంది వేద మంత్రోచ్చరణల మధ్య ఘన స్వాగతం పలికారు. ఆలయ దర్శనం అనంతరం పవిత్ర గోదావరి నదికి పుష్పాలతో ప్రత్యేక హారతి సమర్పించారు. ఆలయ అధికారులు పురంధేశ్వరిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. భక్తుల సౌకర్యాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దేవాలయం అభివృద్దితో పాటు ఆధ్యాత్మిక వాతావరణం మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. నమస్కారం. రామచంద్రరావు. కొంచెం ఒకసారి చెప్పండి. గృహే బృహస్పతి సౌత్రభూతే నగ్నం నగ్నంజం చిచ్చుంద్రాగ్నం నగ్నం జాతివర్ధయం మహతే శోభాగాయ. అసలు ఏది వారు స్థలపురాణం ఏంటి? గండిపోచమ్మ తల్లి స్థలపురాణం ఏంటి? సత్యమంద్ర వేదోక్తం పూర్ణమేశ్వరస్సు అఖండ లక్ష్మీ ప్రసాద సిద్రస్సు శీఘ్రమేవ అతిశీఘ్రమేవ పునః పునః దర్శన ప్రాప్తిరస్తు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాదర్శంజీవరావట్టార్గదేవత గోదావరి దేవత సర్వత్ర సర్వకార్య అనుగ్రహ ప్రసాద సిద్రస్సు బహువాంఛితా సిద్రస్సు. స్ట్రాంగ్ స్థల పురాణం అంటూ లేదు. ఎంత పాతది ఇది? టెంపుల్ కన్స్ట్రక్షన్ 1963 అండి. స్వయంభూ ఎప్పుడున్నారు మా రికార్డు పరంగా కూడా అమ్మాయి అండి. ఇంకా పర్లేదు తెచ్చుకోవడానికి వెళ్తే డిసప్పియర్ అయ్యారు. దర్శనానికి వచ్చారా? ఏంటి భోజనాలకా? ఏంటి మొక్క? ఏంటి మొక్క? కారణం లేదు.
కింద ఇక్కడ వెలుస్తాను. మీకు ప్రతి పంటలు కూడా ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది కదా, ఈ గండాలను గట్టి ఎక్కిస్తాను, గండి పోసంకి వెళ్తాను. నేను ఇక్కడ చింత చెట్టు ఉంటుంది, అక్కడ ఉంటాను. అక్కడికి వచ్చి చూడాలంటే మొత్తం గ్రామస్తులందరూ వచ్చి చూస్తే అక్కడ ఒక రాయి ప్రత్యేకంగా అక్కడ అమ్మవారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి తెలియదండి. గండి పోసం కింద వెలుస్తానే ఇక్కడ చెప్పిందండి, చెప్పింది భక్తురాల దగ్గర చెప్పిందండి. గ్రామస్తులు అందరూ వచ్చి చూస్తే ఇక్కడ రాయి ఉందండి. అందరూ పులివెందులలో నిర్వహించిన వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి టీడీపీ నేత బీటెక్ రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను వాడు వీడు అంటూ సంబోధించడం సరికాదన్నారు. బీటెక్ రవి మాట్లాడే తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఇసుక దోపిడీ చేసి బతికే వ్యక్తి జగన్ గురించి మాట్లాడే స్థాయిలో లేడని మండిపడ్డారు. రాజకీయాల్లో పరస్పర గౌరవం ఉండాలని సూచించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని తీవ్ర హెచ్చరికలు చేశారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయాల్లో మంచివి కావని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట రాజకీయాల్లో మరోసారి వేడి పెంచాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో పేదల ఇండ్ల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 2.5 లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చివేస్తూ వారి జీవితాలను రోడ్డున పడేస్తోందని ఆరోపించారు. పేదల సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. పేదల జీవితాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశం రాష్ట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి పనులైంది వాళ్ళంతా మనం తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించినారు. అతను 12 కోట్లు పెట్టి ఎమ్మెల్సీ పదవి నేను రిజైన్ చేస్తాను, మీరు ఆమోదించుకొని మీరు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోండి, నేను అమ్మేసుకుంటాను ఆ పదవి. అదేవిధంగా ఆ తర్వాత మీరు జాయిన్ చేసుకుంటే వైసీపీలో చేరుతా, మీరు జాయిన్ చేసుకోకపోతే నేను రమేష్ను పట్టుకొని నేను బీజేపీలోకి వెళ్ళిపోతా అని ఆయన చెప్పిన మాటలు సాయిరెడ్డి గారి దగ్గర చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు నో చెప్పినాడు. ఇదే ఆయన బతుకు, పదవిని అమ్ముకునే దౌర్భాగ్యమైన బతకాలి. ఈ రోజు అతను వచ్చి మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా ఉన్నాడు. నీచమైన బతుకునేది నువ్వు కన్నా మళ్ళా నిన్ను నీ పార్టీ నమ్మి నీకు ఏదైనా కట్టబెట్టా కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక నీ బతుకిదే, మళ్ళీ పదవి అమ్ముకుంటానని చెప్తావు. ఈరోజు ఎమ్మెల్సీలతో సుమారుగా 20 మందితో రాజీనామా చేయించారు మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ. కానీ ఆడ చైర్మన్ మంచోడు అయ్యి వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయలేదు. వీళ్ళందరూ కూడా 5 కోట్లు 7 కోట్లు పెట్టి పదవులు కొనుక్కున్నారు. 20 మందితో రాజీనామాలు చేయించినారు. మండలి చైర్మన్ అక్కడ రాజీనామాలు ఆమోదించడం లేదు కాబట్టి వీళ్ళందరికీ పదవులు రావడం. అంటే పదవి అమ్ముకునే పరిస్థితి నుంచి ఈ రోజు కోట్లు పెట్టి పదవి కొనుక్కునే పరిస్థితి వరకు నువ్వు వచ్చినావంటే పులివెందులకు ఏ స్థాయిలో కన్నం వేసినావో నువ్వు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్రాపేట మండలంలో ఇక్కడ ఉన్నారు, మీకు తెలుసు రోజు ఎన్ని ట్రిప్పులు 100 ట్రిప్పులు కనీసం చక్రాపేట నుంచి బెంగళూరు పోతాడు. మీకు వెళ్ళారా మీరు ప్రతిరోజు చూస్తారు. సో ఎవరు చూడలేదని వీళ్ళు అనుకోరు. వేముల మండలంలో ఇక్కడ ఉన్నారు. ఏ లెవెల్లో ముగ్గురు ఈ వేముల మండలాల నుంచి ఏ రకంగా ప్రతిరోజు రాత్రిపూట ఆ టిఫిన్స్ వెరైటీస్ లో నియమితుల మైన్స్ లో రాత్రిపూట దిగి ఏ రకంగా దోపిడీ చేస్తున్నారో వేముల మండలం వాళ్ళంతా కూడా గమనిస్తా ఉన్నారు. సో ఎవరు చూడలేదని మీరు అనుకోవద్దు. ఆయన మాట్లాడాడు, పెద్ద విశ్లేషకుడైనా ఆయన ఏమంటాడు, మనమంట మన ప్రభుత్వంలో ఎవరిని ఎమ్మెల్యే కేపీ వివేకానంద కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అరాచకాలు, మోసాలు, వైఫల్యాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజల సొమ్మును ఎలా దోచుకుంటున్నారో సోషల్ మీడియా వేదికగా బయట పెట్టాలని సూచించారు. ప్రతి గులాబీ కార్యకర్త ప్రజలను చైతన్యం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అధ్యక్షులు అన్న రామన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇంకా మనం పెద్ద ఎత్తున మనం ఆందోళన చేపట్టలేదు. ప్రజలకి అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి మనం పార్టీని ప్రతి కార్యక్రమాన్ని మనము ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలు కూడా చెప్పాల్సి, ప్రజలను జాగృతం చేసి ప్రజలు కూడా చైతన్యవంతులు చేస్తున్నటువంటి బాధ్యతగా మన పార్టీ కార్యకర్తగా మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2.5 సంవత్సరాలలో
మరి కుక్కలు జింపిన విస్తరాకులా తయారు చేసిన ఈ దుష్ట పరిపాలన కాంగ్రెస్ పరిపాలన రేవంత్ సర్కారులో మీకు అందరికీ మనమందరం ఏంటంటే ఈ యొక్క చేస్తున్న అరచకాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా ఒక సైనికుడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. మరి 2 రోజుల క్రితము 3 రోజుల క్రితము మరి శంషాబాద్ లో 1000 కోట్ల భూమికి సంబంధించినటువంటి స్థలాన్ని ముఖ్యమంత్రి గారి ప్రధాన అనుచరుడు వారి మనిషి మరి ఏ రకంగా దారదత్తం 1000 కోట్ల ఎంఆర్ఓని పట్టుకొని చేసినో చూసాం. వరంగల్లో ఏ రకంగా మరి ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ భూమిని దారదత్తం చేసినో చూసాం. ఈరోజు ఏం ప్రభుత్వం ఉందిరా ఈరోజు రాష్ట్రంలో అంటే లూట్ మాటగాలు తయారయ్యారు ప్రభుత్వంలో అంతా కూడా. ఈ నాయకులందరూ కూడా ప్రజల సొమ్ముని ఏ రకంగా మరి దోచుకుంటున్నారో చూస్తా ఉన్నాం. ఈ ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు చెప్పే విధంగా మన దగ్గర నుంచే మన ఈ యొక్క ఉద్యమం స్టార్ట్ కావాలి. సోషల్ మీడియాలో మీరందరూ కూడా యాక్టివ్ ఉండాలి. కాబట్టి ఎక్కడ వేదిక దొరికితే అక్కడ వేదిక, ఎక్కడ అరుగులో కూసినా సరే చర్చ పెట్టాలి. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, ఈ లుచ్చా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందో చెప్పాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి. కూర్చుంటే కాదు, కూర్చున్న కాడ చర్చతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లలో, మీ యొక్క ట్విట్టర్లలో, అదేవిధంగా మీ ఫేస్బుక్లలో, మీ వాట్సాప్లలో ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ముమ్మరం చేయాలి. ప్రతి ఒక్కరం కూడా మన పార్టీ నుండి అఫీషియల్ హ్యాండిల్ ఏవైతే ఉన్నాయో అన్ని ఫాలో కావాలి, దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీ దగ్గర కూడా స్థానిక సంస్థలను కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, సోదరులారా మాకు ఒకటే మాట చెప్పిండు అన్న రామన్న గారు గారికి. వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇష్టం వచ్చినట్లు లిక్కర్ స్కామ్ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ కసిరెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చి కొత్త కథలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మద్యానికి తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం ధరలనే తమ ప్రభుత్వంలో కూడా కొనసాగించామని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ది కోసం నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవాలు మాట్లాడకుండా ఆరోపణలతో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. ప్రజలు నిజాలు గమనిస్తున్నారని, అసత్య ప్రచారాలు ఎక్కువ కాలం నిలవవని జగన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆలోచన చేయాల్సింది అందరూ ఆలోచన చేయండి. డబ్బు కూడా ఎందుకు ఇస్తాడు? అయ్యే రేట్లే కదా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నది, సేమ్ బేసిక్ రేట్లే కదా. ఇంకా మన హయాంలో బేసిక్ రేట్లకు సేమ్ పెట్టి ట్యాక్సులు పెంచినాం. వరంగల్ కలెక్టరేట్లో గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్కు వెళ్లారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉద్యమకారులు పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినిపించేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. భగవంతుడు, దేవాలయాలపై మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదని విమర్శించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. వెంటనే హిందువులకు, మఠాధిపతులకు భూమన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాల కోసం ఉపయోగించవద్దని సూచించారు. ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో ఉద్రిక్తతకు దారితీయొచ్చని హెచ్చరించారు. స్వామివారి చెంత 2 పర్యాలు అధ్యక్షులుగా, 2 పర్యాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేసినట్టు మీరు హిందూ సాంప్రదాయాల్ని గౌరవించాలి తప్ప ఇలా హిందూ సాంప్రదాయాల్ని గౌరవించి హిందూ సాంప్రదాయాల్ని అనుసరిస్తున్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా నీచంగా మాట్లాడడం చాలా బాధాకరమైన సంఘటన. దీన్ని బట్టి మీ మనసులో హిందువులపై, స్వామీజీలపై ఏ విధంగా ద్వేషం ఉందో అర్థమవుతోంది. కాబట్టి గతంలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి స్వామీజీలు అలా మాట్లాడద్దండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తే మీరు ఇలా వారి మీద దాడి చేసే విధంగా, వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మీరు మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారు, మీరు భగవంతుడి మీద కానీ, దేవస్థానాల మీద కానీ, దేవుళ్ళ మీద కానీ మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయారు. 2019 నుంచి 2024 వరకు మీ ప్రభుత్వంలో, మీ హయాంలో
పూర్తిగా హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ మీ హయాంలో చేసి ఈరోజు టార్గెట్ తిరుమలతో కరుణాకర్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. తెలంగాణలో నేటి నుంచి మే 30 వరకు జరిగే మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. మహిళా సంఘాల అభివృద్దికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలతో నిర్వహించే ముఖాముఖిలో అందరూ పాల్గొనాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ప్రభుత్వాన్ని యాత్ర ఒకప్పుడు చిన్న పొదుపు సంఘాలుగా మొదలైనటువంటి మరి మహిళా సంఘాల యొక్క ప్రయాణం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల మంది మహిళలు సంఘ సభ్యులుగా ఏర్పడి దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలోనే 60,000 కోట్ల వరకు మరి బ్యాంకు లింకేజీల ద్వారా 5 లక్షల చిన్న పెద్ద చిరు వ్యాపారాలు ఒక మాదిరి వ్యాపారాలతోటి మరి తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మహిళల పాత్ర, ముఖ్యంగా మా పొదుపు సంఘాల మహిళల పాత్ర గొప్పది. మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక సోదరుడిగా మా అక్క చెల్లెలందరూ కూడా ఆనందంగా ఉండాలి అంటే వాళ్ళ చేతిలో 4 రూపాయలు ఉండాలని వడ్డీ లేని రుణాలు మరి ఈ రోజు 10 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కడికక్కడ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, మిల్లులు, సెంట్రింగ్ బ్రిక్స్ ఫ్యాక్టరీస్, ఇట్లా ప్రతిదీ కూడా బిజినెస్ రూపంలో మహిళలను తీసుకురావడమే కాకుండా మహిళలు గతంలో ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోవాలంటే చెట్ల కింద లేదా ఊరవతల లేదా ఎవరిండ్లలోనో పెట్టేది. కానీ ఈ రోజు మళ్ళీ మహిళా వారోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టే టైంలో 8,000 మరి మహిళా భవనాలకు శంకుస్థాపన చేయడం చాలా గర్వకారణంగా ఉంది, గౌరవంగా ఉంది. మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవానికి రేపు చోదక శక్తులుగా ఈ ఇందిర మహిళా శక్తి భవనాలు నిలవబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాటి మహిళా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి ఆయా జిల్లా కేంద్రాల నుంచి మా మహిళా సోదరిమణులు, మా సంఘ సభ్యులందరూ పాల్గొని మీ యొక్క ఆర్థిక ఎదుగుదలను, మీ యొక్క గుర్తింపును మరి ముఖ్యమంత్రి గారితో ముఖాముఖిలో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి 30 తారీఖు వరకు మరి మహిళా వారోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలో మహిళలు చేపట్టినటువంటి బిజినెస్లు గాని, బ్యాంక్ లింకేజ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం గురించి గాని, ఆత్మగౌరవం, మరి 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ, దాదాపు 60,000 కోట్లకు పైగా. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి టీడీపీ నేత బీటెక్ రవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వెంత నీ బతుకెంత అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదన్నారు. నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు. పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపైనే ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చేట్టు మాట్లాడేవాడుగా, నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. నీ బతుకు గురించి మాట్లాడడం మొదలు పెడితే మేము అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. అప్పటికే నువ్వు ఎమ్మెల్సీగా ఉండి ఢిల్లీకి వచ్చినావు, విజయసాయి రెడ్డి గారి ఇంటికి వచ్చినావు. ఏమని ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పాలి అందరికీ. ఆయన వచ్చింది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ పదవిని నేను అమ్ముకోవడానికి సిద్ధంగా ఉందా. నాకు 12 కోట్ల. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన పథకాలను కక్షతో నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ పథకాన్ని కేసీఆర్ గారు చాలాసార్లు గుర్తు చేసుకుంటూ పేదవాళ్లకు మేలు జరిగే పథకం ఇది కాబట్టి
ఫీజు రియంబర్స్మెంట్ కొనసాగిస్తున్నాను, పలానా నాయకుడు స్టార్ట్ చేసినని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కానీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరి నిశానాలు జరిపేసే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి నిశాన, కేసీఆర్ నిశాన కూడా చెరిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. కానీ దాని వెనకాల లక్షలాది మంది పిల్లల భవిష్యత్తు ఉందని మాత్రం మర్చిపోతున్నారు. దాదాపు 13 లక్షల మంది స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ బెనిఫిట్ అయిన వాళ్ళందరూ ఈరోజు ఎవరిని అడగాల త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ చేయాలా, మీరెవరు టెన్షన్ పడకండి, బకాయిలు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో యాత్రలు చేస్తోందన్నారు. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెంచడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కేంద్రానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ముందుగా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. లారీల కొరతకు కూడా డీజిల్ ధరల పెరుగుదలే కారణమని తెలిపారు. కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ గాని బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా మొత్తం కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. పెంచిన పెట్రోల్ ధరలు 10 రోజుల్లో 4 సార్లు పెంచి ప్రజల దృష్టి మరల్చడానికి రైతుల పేరు మీద యాత్ర చేస్తా ఉన్నారు బీజేపీ పార్టీ. నేను అడుగుతాను స్పష్టంగా, బీజేపీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం బాధ్యత అని చెప్తున్న మీరు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న ధాన్యం ఎంత, మీరు ఇస్తున్న లెవీ గాని బాయిల్డ్ రైస్ ఇస్తున్న కోటా ఎంత, అదేవిధంగా ధాన్యానికి సంబంధించిన విషయం లోపల పూర్తిగా తెలంగాణ బాధ్యత తీసుకొని రైతులకు సంబంధించినటువంటి క్వాంటిటీ కేంద్రం కేటాయించిన దానికంటే ఎక్కువ కూడా మొత్తం కొనుగోలు చేస్తున్న సందర్భంలో ప్రక్రియ ఇంత సజావుగా సాగుతుంది. అక్కడో ఇక్కడో కొంత లారీలు మీరు పెంచినటువంటి డీజిల్ వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల దృష్ట్యా దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి తెలంగాణలో తిరిగే ప్రయత్నం చేయండి. పెంచిన ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో సీఎం రేవంత్ తో సమావేశమైన సిపిఐ నేతల బృందం. కనీస వేతనాల పెంపుపై సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన సిపిఐ. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం. మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలన్న సీతక్క. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమన్న మంత్రి సీతక్క. మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్య. మహిళా సంఘాల సమావేశంలో పాల్గొనాలని కోరిన సీతక్క. భూమన వ్యాఖ్యలపై క్షమాపణ కోరిన భానుప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్న భానుప్రకాష్. మఠాధిపతులపై వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి. ఆధ్యాత్మిక అంశాలను రాజకీయాలకు వాడొద్దన్న భానుప్రకాష్. ఇంధన ధరలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన పొన్నం ప్రభాకర్. పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న మంత్రి. రైతులపై ప్రేమ ఉంటే ధరలు తగ్గించాలన్న పొన్నం ప్రభాకర్. డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్రంపై ఫైర్ అయిన పొన్నం. ఫీజు రియంబర్స్మెంట్ పై రేవంత్ ను టార్గెట్ చేసిన సబిత. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్న సబితా ఇంద్ర. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్. విద్యార్థుల కోసం పోరాటానికి సిద్దమన్న మాజీ మంత్రి సబిత. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.